నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు మధుబాబు గారు, పెద్దలు పూజ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ గారు, వేదికను అలంకరించిన ఈ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రామకృష్ణారెడ్డి గారు, నంద్యాల జిల్లాల ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు, సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరూ కూడా నా నమస్కారం. ఈ సమావేశంలో 2-3 ముఖ్యాంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. ఇప్పటికే చాలా టైం అయింది. రాష్ట్రంలో, దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితులు సానుకూలంగా ఏం లేవు. కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం, దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం, జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు, జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీనికి తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల వైఖరి కూడా దానికి తోడ్పడింది. వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెప్పేది, యాజమాన్యాలను జర్నలిస్టులు ఒక ఘాటిని కట్టి చూడద్దు, జర్నలిస్టులుగానే చూడాలి అని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం. సాక్షిలో పనిచేసినా, ఆంధ్రజ్యోతిలో పనిచేసినా, ఈనాడులో పనిచేసినా, సూర్యాలో పనిచేసినా, లేక ఏదైనా టీవీ ఛానల్స్లో పనిచేసినా, సోషల్ మీడియాలో పనిచేసినా జర్నలిస్టులు వేరు, యాజమాన్యాలు వేరు. జర్నలిస్టులు సామాజిక స్పృహతో ఈ వ్యవస్థలో దాని బాగోగుల కోసం, తన వంతు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత కృషి చేయాలి, పాటుపడాలి అనే ఒక రకమైన ఆసక్తితోటి ముందుకు వస్తున్నారు. ఆ ఆసక్తి వచ్చిన జర్నలిస్టుల్ని సమాజం సక్రమంగా వినియోగించుకోతుందా లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఆ జర్నలిస్టుల అంశాలను యాజమాన్యాలతో పాటు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు రాను ఏ విధంగా తయారవుతుంది మీ అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వం వస్తే జర్నలిస్టులు ఒక కోణంలో చూడటం, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో కోణంలో చూడటం ఒక పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య పదజాలంతో కూడిన అసత్యాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఏపీడబ్ల్యూజే ఇప్పుడు వ్యతిరేకం కాదు, వాటిని నివారించాల్సిందే. ఈ సమాజాన్ని, ప్రజల మనోభావాలను తప్పుదోవ పట్టించే అసత్యాల ప్రసారం చేసే హక్కు ఏ మీడియాకు లేదు, అందులో పనిచేసే జర్నలిస్టులకి లేదు. వాటిని నివారించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. వాటిని సక్రమంగా వినియోగించి సక్రమంగా నివారించే ప్రయత్నం చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే పుంకానమైన అసత్య ప్రసారాలతో ఇబ్బంది పడుతున్న మేము కూడా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది, యూనియన్లో పనిచేసే నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక వేదికను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కాని రీతిలో కొంతమంది చేస్తున్న పోకడులు అందుకు కారణమని, ఆ అంశాన్ని పక్కన పెడితే, యాజమాన్యాల వైఖరిని పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి, వారి హక్కుల కాపాడటానికి సిద్ధశుద్ధితో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన మంత్రి ఫరూక్ గారి గురించి మీ అందరికీ తెలుసు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫరూక్ గారు తెలియని రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. నేను నంద్యాలలో ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చాను. ఇక్కడే ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు వైసీపీ తరఫున ఉన్న మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. నెక్స్ట్ నేను వచ్చేసరికి మీ ప్రభుత్వం ఉన్నదని మీరు ఉంటారా ఉండదని చెప్పారు స్టేజ్ మీద. మీరు అట్లే చెబుతున్నారు, మీరేదో మాకు వ్యతిరేకలాగా ఉన్నారన్నారు. ఫరూక్ గారి పేరు అనౌన్స్ కాగానే నేను శ్యాము ఫోన్ చేసి చెప్పాను, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో గెలిచే ఫస్ట్ 10 మందిలో ఒక అతను అంటున్నాడు. నన్ను నమ్మండి, నేను వచ్చినప్పుడే రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాల మీదే మేము స్టడీ చేసాం. నంద్యాలలో ఒక్క పూట తిరిగా నేను, నాకు తెలుసు. ఖచ్చితంగా ఫస్ట్ 10 మందిలో చంద్రబాబు గారితో పాటు ఫరూక్ గారు ఉంటారు. మంత్రివర్గం అప్పుడు కూడా చెప్పారు, ఖచ్చితంగా మంత్రి గారు అవుతారు. ఎందుకంటే అంతటి సౌమ్యుడు, రాజకీయాలుగా చూస్తాడు, విలేకరుగా చూస్తాడు. మీడియాకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. ఆయన అంటే చంద్రబాబు గారికి అభిమానం ఉంది. ఇప్పుడు రాజకీయంగా యువతను ప్రోత్సహించాలని కొత్త తరం కోసం తాహతాలు ఆడుతున్న లోకేష్ గారికి కూడా పార్టీ పెద్దల్లో ఆయన అభిమానించే ముఖ్యంలో ఫరూక్ గారు కూడా ఒకరు. అందుకని ఈ వేదిక ద్వారా నేను ఫరూక్ గారికి, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్తారో లోకేష్ గారే చెప్తారో ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. మనం వచ్చి 12 నెలలు అవుతుంది. చెప్పిన ప్రకారం పెన్షన్లు ఇచ్చాం, ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం, అక్రమ కేసులు లేకపోతే భూదాతాలు భూదండాలు నివారించాం, రౌడీ విజయాన్ని అరికట్టాం, ఉద్యోగులకి రిటైర్డ్ అయిన వాళ్ళకి వెంటనే సెటిల్మెంట్ చేస్తున్నారు. ఈ వ్యవస్థలో ప్రధాన భూమి పోషించే జర్నలిస్టులకి ఈ 12 నెలల్లో మనం ఏం చేసామో ఒకసారి ఆలోచించమని మీ ఇద్దరు నాయకులు చెప్పాలి. నేను ఒక్క విషయం అయితే చెప్పగలను, గత 5 ఏళ్ల పాలనలో కన్నా ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పెంచారు. ముఖ్యమంత్రిగా విలేకరుల సమావేశాలు నిర్వహించడంలో, మీడియాతో మాట్లాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలకే దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సెక్రటరియట్ తన ఛాంబర్కి వెళ్తా మీట్ ది ప్రెస్లు మన మీడియా పార్టీ దగ్గర ఆగి అందరితో మాట్లాడి పైకి వెళ్ళి గౌరవించారు. కానీ ఆ ఉత్సాహం అనేక అనుకూల అంశాలకి దారి తీసింది, పనులు కావట్లా. ఉదాహరణకి అక్రిడేషన్స్ చాలా చక్కగా చెప్పాడు పార్థసారథి గారిని మనం కలిసాం. పార్థసారథి గారు చాలా ఇంట్రెస్ట్గా మన ఇష్యూని టేకప్ చేశాడు. అక్రిడేషన్లు అందరికి ఇవ్వాలి, మనల్ని అడిగాడు, మనం నివేదిక ఇచ్చాం. ఈడ పార్థసారథి గారికి ఎదురవుతున్న సమస్య ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి శుక్లా గారిని మన డైరెక్టర్గా నియమించారు. ఐఏఎస్ వాళ్ళని నియమిస్తే మంచిదే, ఆయన జర్నలిస్టులకు అందుబాటులో ఉండి ఆఫీసుకు రాడు, సీఎం పేషెంట్ కాసుకొని తిరుగుతూ ఉంటాడు. సమాచార శాఖ మంత్రి చెప్పిన నిబంధనలు, రూల్స్ కూడా సకాలంలో తయారు కావు. అందరి జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇచ్చే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 మంది అక్రిడేషన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వైసీపీ ప్రభుత్వంలో 9,000 కుదించబడ్డాయి. నేను ఆ చరిత్రగా పోట్ల కారణాలు ఏమున్నా ఎందుకన్నా కానీ అర్హతగా ఉన్న జర్నలిస్టులకి గుర్తింపు కార్డు కూడా లభించాల. ఇప్పుడు తిరిగి అందరికీ అక్రిడేషన్ ఇవ్వమని ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిజం. మొత్తం మీద ఒక నివేదిక తయారు చేసి మన క్యాబినెట్లో ప్రవేశపెడితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏ జర్నలిస్టు కూడా నాకు అక్రిడేషన్ కార్డు అందలేదని నా కాడికి రాకూడదు, నాకు కంప్లైంట్ చేయకూడదు, మీరు ఇంకా అవసరం అయితే ఆ నిబంధనలు మళ్ళీ స్టడీ చేసి యూనియన్ నాయకులతో మళ్ళీ మాట్లాడి తిరిగి వచ్చే క్యాబినెట్లో ప్రవేశపెట్టమని పార్థసారథి గారికి చెప్పారు. ఆయన ఎన్నిక తీసుకొచ్చాడు. ఓకే, బాగానే ఉంది. చాలా నిబంధనలు సడలించారు. అది అప్రూవల్ అయిన తర్వాత మనందరికీ జర్నలిస్టులందరికీ ఈసారి ఇబ్బంది లేకుండా అప్లికేషన్ కార్డు రాబోతున్నాయి. అంతవరకు ఉంది, కానీ జాప్యం జరుగుతుంది. పార్థసారథి గారు
సమాచార శాఖ అధికారులు చెప్పి ఇంతవరకు మళ్ళీ నేను మీటింగ్లు పిలవాల, మళ్ళీ ఆయన చర్చించి పెట్టి మేలు అయిపోవాలి. అది క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత కమిటీలు వేయాలి, రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కమిటీ వేయాలి. ఈ జిల్లా కమిటీలన్నీ అప్రూవల్ కావాలి. ఈ కమిటీలు అప్రూవల్ అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోమనాలి. దరఖాస్తులు పెట్టుకున్నాక కమిటీలు సమావేశమై వాటిని పాస్ చేస్తే అప్పుడు అక్రిడేషన్ రావాలి. జూన్ 1వ తేదీకి మనకు కొత్త అక్రిడేషన్ రావాలన్నా 25 రోజులు 30 రోజులు ప్రాసెస్ ఉంది. కాబట్టి వచ్చే క్యాబినెట్లో ఖచ్చితంగా ఈ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కొత్త జీవోని పాస్ చేసే విధంగా చేస్తే బాగుంటుంది. నేను జర్నలిస్టుల సమావేశానికి వెళ్తే చెప్పారండి, ఇది జాప్యం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దృష్టి మీకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రారా లోకేష్ గారు పాదయాత్రలో తిరిగేటప్పుడు ఒక హామీ ఇచ్చారు, యూట్యూబ్లో వాళ్ళందరూ మీరేం భయపడబాకండి, నేను అందరికీ రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాను ఒక సభలో. అది ఇప్పుడు సమస్య అయింది సార్. వాస్తవంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికి ఇవ్వలేక, లోకేష్ గారు హామీని ఎంత అడ్జస్ట్ చేయాలో చేయలేక తిక్కముఖం పడతా ఇప్పుడు 2 సార్లు వాయిదా చేశారనేది మనకు తెలిసిన సమాచారం. అప్పుడు పార్సాది గారిని మనం అడిగితే పార్సాది గారు దానికి మీకు తెలిసిన సవరణ ఏమంటే మేము ఇచ్చామండి. యూట్యూబ్ పీడిఎఫ్ పత్రికలు పెట్టుకున్న వాళ్ళల్లో జర్నలిజంలో పనిచేసిన అనుభవం ఉండి ఒక 10 ఏళ్ళు పైగా ఏదో ఒక ప్రధాన పత్రికో ఛానల్లోనో పనిచేసి దాని నుంచి మారిపోవటం కానీ దాని నుంచి తప్పుకోవటం కానీ జరిగి యూట్యూబ్ లేదా ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకి, పీడిఎఫ్ పత్రికలు పెట్టుకున్న వాళ్ళకి వెటరన్ అక్రిడేషన్స్ లేదా ఫ్రీలాన్స్ జర్నలిస్టుల కింద అక్రిడేషన్లు ఇస్తే వాళ్ళని కవర్ చేయండి. ఈ రోజుకి యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి నిబంధనల మేరకు 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ నెక్స్ట్ క్వార్టర్లో ఇద్దాం. ఆ ఇష్యూ కోసం ఇవన్నీ ఆపటం కరెక్ట్ కాదని మనం ఒక ఇది ఇచ్చాం. వివిధ రాష్ట్రాల్లో దీని మీద స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్లన్నీ తీసుకొచ్చి కూడా మన పార్సాద్ గారి ఓఎస్డి అనిత గారు నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజం స్కూల్ ప్రొఫెసర్గా ఓహెచ్డి హెడ్గా చేసిన బాగా అనుభవజ్ఞానం పెట్టుకున్నారు. ఆయనకు ఇచ్చాం. దాని ప్రకారం ఒక తయారు చేశారు. కానీ జాప్యం జరుగుతుంది. అది లోకేష్ గారి ఆమోదం కోసమా లేకపోతే ఎందుకు జరిగిందో మీరు మాత్రం ఈ అక్రిడేషన్లు మళ్ళీ పొడిగించే పరిస్థితి వస్తే మీరు ఆలోచించండి. 23,000 అక్రిడేషన్లు 9 ఏళ్ళకి తగ్గినాయి అంటే ఆ 9 ఏళ్ళని మీరు రెన్యువల్ చేసుకుంటూ మళ్ళీ సంవత్సరం పోతే ఆ మిగిలిపోయిన అక్రిడేషన్ లేని వాళ్ళందరూ బాధపడుతున్నట్టే లెక్క. జర్నలిజంలో కొత్తగా వచ్చినోడు అక్రిడేషన్ లేకుండా బాధపడుతున్నట్టే లెక్క. మీరు మీ కోణంలో ఆలోచించిన మీరు ఏ మీడియా అయితే మాకు అనుకోవాలో, ఏ మీడియా అయితే అవతల వాళ్ళకి అనుకోవాలో అనుకుంటున్నారో ఆ మీడియాలో కూడా చాలామంది అక్రిడేషన్ లేకుండా గతంలో పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్రిడేషన్లు ఇప్పించే బాధ్యతను మీరు తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు సార్. రెండోది మనవాళ్ళు చెప్పారు అవుట్ సైడ్స్, రాష్ట్రంతో మీకు సంబంధం లేదు. మళ్ళీ చాలామంది నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రతిపాదించి మిమ్మల్ని టికెట్ ఇచ్చి మీరు గెలిచా మంత్రి ఇస్తారని చాలామంది అనుకోరు. అక్కడ కొత్త వాళ్ళు ఏమైనా వేసుకొస్తారని ఏడా సామాజిక వర్గాల పరంగా రౌడీ రాజకీయ కనుగొనగా ఏమైనా ఇబ్బంది పెడతారు అనుకున్నారు. కానీ మీ సిద్ధశుద్ధి, మీ నిబద్ధత, మీ రాజకీయ సిద్ధాంతం ఎక్కడ ఉంటే అక్కడే ఉండే పనిచేసి దాన్ని వాళ్ళు గుర్తించి ఇచ్చారు. అవకాశం వచ్చింది. రాబోయే రోజుల కన్నా ఈ అవకాశాన్ని మా కోసం కూడా వినియోగించండి. నంద్యాల ప్రజల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో అంత అవకాశం ఇక్కడ జర్నలిస్టుల కోసం కూడా కృషి చేయాలి. ఇందాక ఒక ఆయన చెప్పాడు, చలంబాబు ఏదో ప్రథమనేది పదవి శ్యాము అంటే జర్నలిస్ట్గా ఉన్నా కూడా జనంలో కూడా సత్తా ఉన్నట్టు ఇండిపెండెంట్గా గెలిచి నిరూపించుకున్నాడు. మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఇవ్వాలి కూడా మీరు. కానీ జర్నలిస్టులకు న్యాయం చేయాలి ముందు. ఇందాక మా చలంబాబు కోరినట్టు వాళ్ళకి పదవులు ఇస్తే జర్నలిస్టులు అందరూ సంతోషపడతారో లేదో కానీ వాళ్ళకి పదవులు ఇవ్వడంతో పాటు మా జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తేనే అందరూ సంతోషపడతారు. జూన్ 12వ తేదీకి మాతో సంబంధం లేకుండా, రాష్ట్రంతో, రాష్ట్ర జీవోతో సంబంధం లేకుండా మీకు తెలిసి ఉంటుంది ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో అని చెప్పారు. జర్నలిస్టులకు కూడా మనం హామీ ఇచ్చి అవుట్ సైడ్ సిద్ధం పరిశీలించమన్నారు. దాని మీద స్టడీ జరుగుతుంది కానీ లేట్ అయింది. అది జర్నలిస్టులకి సైట్ హౌస్ కట్టియాలనేది గవర్నమెంట్ ఆలోచన. 2018లో మన పోరాటంతో అప్పుడు కాలువ శ్రీనివాసులు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్కీమ్ వచ్చింది. అది సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోతే గవర్నమెంట్ మారింది.
జగన్ ప్రభుత్వంలో 2023 చివరిలో కొత్త జీవో వచ్చింది, పార్టీలు పోయినాయి. ఇప్పుడు అది పోయింది. కాబట్టి ఈ రెండింటిని మించి కొత్త తీసుకొస్తామంటున్నారు. అది అమరావతిలో ఉన్న సైట్స్ కూడా లింక్ పెట్టారు. అందుకని జాప్యం జరిగేస్తుంది. మీరు వాళ్ళతో సంబంధం లేకుండా మీరు కూడా ఒకసారి వెరిఫై చేయండి. నంద్యాలలో మీరు మొదట్లో మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న జర్నలిస్టుల కన్నా ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త జర్నలిస్టులే ఎక్కువ మంది ఉంటారు, 80%. వాళ్ళెవరు ఇక్కడ అవుట్ సైడ్ తీసుకున్న దాఖలాలు లేవు నాకు తెలిసి. అందుకని మా వాళ్ళు కోరినట్టు 2012 తేదీలోపు వీళ్ళకి అవుట్ సైడ్స్ ఇస్తూ మాకు కూడా ఆ భవనం 25 సెంట్లు అనేది చాలా ఎక్కువ. మా వాళ్ళు అడిగింది 25 సెంట్లు, 10 సెంట్లు ఇస్తే చాలా గొప్ప, 5 సెంట్లు అయినా కట్టుకోవచ్చు. అందుకని ఎంత స్థలం అయినా సరే ఆయన ఇప్పిస్తే మీరు జర్నలిస్టు సంఘాల నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సమర్థులే. ఆర్థికంగా కూడా చాలా ఒక లక్ష చేసుకొని రాష్ట్రీయ నిధులు సహకరిస్తుంది. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దాతల సహకారంతో మీరు స్థలం ఇస్తే సేవ 5 లక్షలు ఇస్తామంట భవనం నిర్మాణానికి ఫ్రీగా. మేము ఖచ్చితంగా ఒక మంచి భవనాన్ని కట్టి ఆదర్శవంతంగా యూనియన్ కార్యక్రమాలకి అతీతంగా ఉన్న జర్నలిస్టులందరికీ మేలు జరిగే కార్యక్రమాలు నడుపుతూ మా యూనియన్గా ఒక రూమ్ మేము పెట్టుకుంటాం. కానీ జర్నలిస్టులందరికీ యూనియన్లకు అతీతంగా ఉపయోగపడే విధంగా చేపించే విధంగా మేము పై నుండి జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ 2 పనులు చేసి పెట్టాలండి. ఇక రాష్ట్రంలో మీకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి జర్నలిస్టుల సమస్యలు ఈ సంవత్సరంలో మనం ఏది స్పష్టంగా తీర్చలేదంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఎమ్మటే వాటిని దృష్టి పెట్టమని చెప్తే మా హౌస్ సైడ్స్ కానీ, అక్రిడేషన్లు కానీ, వెల్ఫేర్ ఫండు కన్నా యాక్సిడెంటల్ పాలసీ అని 2016లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది. మనం పోరాడితేనే రాజమండ్రిలో మే 1వ తేదీ ప్రకటించాడు, విజయవాడ సభలో ఆవిష్కరించాడు. ఏదైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇమీడియట్గా ఆ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ 10 లక్షల ఇన్సూరెన్స్ రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? సంవత్సరానికి 400 కట్టాలి. అప్పుడు మనం అడిగితే చంద్రబాబు గారు ఒప్పుకొని 200 మనం కడితే, 200 సమాచార శాఖ కడితే, 400 కడితే ఒక జర్నలిస్ట్ చనిపోతే 10 లక్షలు వస్తుంది ఆ కుటుంబానికి. చక్కగా జరిగింది. 2019 నుంచి ఆగిపోయింది సార్. ఫైనాన్స్ మేము పోవటం, సమాచార శాఖ మంత్రిని పేరు నాని గారిని, ఆ తర్వాత సమాచార శాఖ మంత్రి వచ్చాడు, ఆయన అసలు టెస్టులు లేదండి, కలిసాం. ఫైనాన్స్లో క్లియరెన్స్గా 5 సంవత్సరాలు ఆగిపోయింది. మేము ఇది రాగానే పార్సాద్ గారికి చెప్పాం, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పాం, సీఎం గారి ఎమ్మటి చేయమన్నాడు. కేశవ్ గారు లేదు బడ్జెట్ చూసుకొని చేస్తాం, తక్కువ అమౌంట్ కదా అన్నాడు. పార్సాద్ గారు ఇది కాకపోతే ఎంతమంది ఉన్నారంటే అంతకుముందు 6,000 మంది సభ్యులుగా ఉన్నారు సార్, ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే 10-15,000 మంది కడతారు అనేక 5 లక్షలు ఆ డబ్బులైనా పెట్టి చేస్తానన్నాడు. మీ డబ్బులు పెట్టి చేయడం కాదు సార్, గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయించండి అని అడిగాం. ఆ స్కీము ఇంప్లిమెంట్ జరగాలి సార్. మాకు హెల్త్ స్కీమ్ ఉంది. మన మంత్రి సత్యకుమార్ గారితో 2-3 సార్లు సమావేశం అయ్యాం. ఆయన ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ కార్యాలయం ట్రస్ట్ వాళ్ళకి సీరియస్గా చెప్పారు. హాస్పిటల్స్ కూడా కొంత సమాచారం పంపారు. సక్రమంగా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని కానీ ఇంప్లిమెంట్ చేయని హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామన్న సంకేతం ఇచ్చిన తర్వాత కొంత కథలకు వచ్చి చాలా శాఖ హాస్పిటల్లో మా కార్డు మీద పని జరుగుతుంది. అయితే ఈ అక్రిడేషన్ లేకుండా ఆ కార్డు రాదు. మీరు అక్రిడేషన్ తొందరగా ఎందుకు ఇప్పిమంటున్నామంటే బస్సుల్లో తిరగటానికో లేదా ఇంకో సౌకర్యం కోసమో కాదు, మనిషికి కావాల్సిన ఆరోగ్యం. అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది. మీరు అక్రిడేషన్ ఇప్పిస్తే మేము ఏమంటే 1,250 కట్టుకుంటే, సంవత్సరానికి 1,250 కట్టుకుంటే ఆ కుటుంబంలో ఉన్న నలుగురిలో ఎవరికి బాగాలేకపోయినా 5 లక్షలు ఆరోగ్య సేవ మాకు అందుద్ది. అందుకని మేము ఇప్పమంటున్నాం. ఆ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయించడానికి ఇందాక శ్యామ్ చెప్పినట్టు మీ అందరికీ తెలుసో తెలీదు, అసలు అక్రిడేషన్లు పొడిగింపు కూడా లేకుండా చేసే దశలో డిసెంబర్ 30వ తేదీ నేను పోయి సీఎం గారిని, మన జయరాజు మిత్ర సావారావు మిత్రబంధు డిప్యూటీ సీఎం గారిని కలిసిన తర్వాత అప్పటికప్పుడు సీఎం గారు వీళ్ళని పిలిపించి రేపొద్దున్నే అక్రిడేషన్ 2000 చేయమంటే చేయించారు.
ఈ ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నింటిలో కూడా 1, 2, 3 సార్లు కలిసి వాళ్ళతో ప్రతి కొత్త జీవో తయారైన దాకా మనం వెంటాడాం. నాకు తెలిసి ఇంకే సంఘం కనపల్లా. పార్సార్థ గారు మీటింగ్ పెట్టినప్పుడు 16 సంఘాలు వచ్చినాయి రావటానికి. ఆయనే అడిగాడు, ఏపీడబ్ల్యూ రోజు వచ్చేవాళ్ళు రోజు ఒక లెటర్ తెచ్చి సార్ ఇది చేయండి అనేవాళ్ళు, మీరు ఇవాళ వచ్చారు అని. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తుంది మనమే. అది ఏదున్నా ఆనాడు ఆ ప్రభుత్వంలో కావాలని కొన్ని పత్రికలు ఛానల్స్ మీద కేసులు పెట్టినా మనమే అనుకున్నాం. ఈనాడు కూడా మనమే అనుకుంటున్నాం. 2014 టైంలో కూడా మంగళగిరిలో సాక్షి జర్నలిస్టుల మీద కేసు పెడితే ఉద్యమం చేసింది మనమే. 2019-24 మధ్య జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడితే ఉద్యమం చేసింది మనమే. అనేక సిఐడి కేసులు ఎదుర్కొని ఆ కేసులు రద్దు చేయించింది మనమే. ఈరోజు మాచర్లో కేసు పెడితే సాక్షి మీద అడిగింది కూడా క్వశ్చన్ చేసింది కూడా మనమే. తప్పే. ఒకే వార్తని సాక్షి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రాలో ఒక రకంగా ప్రశ్నించడం తప్పే, నేను ఒప్పుకుంటా. కానీ మనం గమనించాల్సింది, తెలంగాణలో ప్రశ్నించింది పోలీసుల వర్షం, అక్కడ పోలీసులు ఇచ్చిన వర్షం. మాచర్ల నుంచి ప్రశ్నించింది ఇక్కడ బాధితులు చెప్పిన వర్షం. నువ్వు కేసు పెడితే బాధితుల మీద కూడా పెట్టాలి, బాధితులు తప్పు చేశాడని. లేదు లీగల్గా మాకు నోటీసులు, మా ఎడిటర్ గారిని నోటీసు, మా మీద యాక్షన్ తీసుకో, మేము కోర్టులో ప్రూవ్ చేసుకుంటాం. అంతేగాని ఏక స్థాయి నుంచి అందరి మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదని క్వశ్చన్ చేసింది మనమే ముందుంటాం. ఆడ మనకి రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయతత్వాలు లేవు. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకొని సహకరించాలి. నేను ఒకటే చెబుతున్నా, నంద్యాల జిల్లాలో కూడా, నంద్యాలలో కూడా నాయకుల మీద వరకు అపరాత్రి పోస్టులు పెట్టడం అది ఫ్యాషన్గా మారింది. అది ఫ్యాషన్ కాదు. నీకు సమస్య ఉంటే లెటర్ పెట్టు, వాళ్ళు పని చేయకపోతే రాష్ట్ర నాయకులకు పెట్టు, వాళ్ళు తప్పు చేస్తే లీగల్గా చర్యలు తీసుకునేందుకు కూడా నీకు అధికారం ఉంది. క్వశ్చన్ చేయి, పర్సనల్ రాయి. ఒరే సోషల్ మీడియాలో గ్రూపులు ఉన్నాయని ఈయనని పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా నాయకులు ప్రవర్తించిన ఒప్పుకోం, మీరు ప్రవర్తించిన ఒప్పుకోం. దయచేసి మమ్మల్ని అంత కోపానికి వచ్చి మేము అంత యాక్షన్ తీసుకున్న స్థాయికి తీసుకురావద్దు. మీ కార్యవర్గం మాట్లాడుకోండి. మీరు కింద జర్నలిస్టుల నాయకులు ఎట్లా గౌరవించాలో నాయకులు మీరు అట్నే గౌరవించాలి. ఆ యాంగిల్లో ముందుకు పోండి. వినకుండా ఏదో మత్తు మందులు, ఏదో ఒక రాగద్వేషాలతోటి పోస్టులు, అసత్య పోస్టులు పెట్టుకొని ఈయనను పదవి ప్రదర్శన దెబ్బతీసే వాళ్ళని వెంటనే ఈయనను గ్రూప్ నుంచి డిలీట్ చేయండి. ఆ సత్తా ఉన్నోళ్ళే అడ్మిన్లుగా ఉండండి. అందరూ అడ్మిన్లు ఉండదు. మీరు ఊరిన బాధ్యతలు తీసుకున్న వాళ్ళు మెప్పు పొందినప్పుడు విమర్శలు ఇచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. అవి తీసుకోండి. అది మన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు. అంత టైం లేదు కాబట్టి చెప్తున్నా. మీ ఇష్యూని రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేసి ఒక యూనియన్ నడపాలంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. మీరు అనుకుంటారు చాలామంది పోయి, మన జర్నలిస్టులు కూడా మంత్రి గారికి చెప్పొచ్చా, ఇలా చెప్పాడు శ్యామీళ్ళు మంత్రి గారిని చెప్పని. మంత్రి గారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి. మీటింగ్ పిలిచి కోరికలు అడిగి వదిలేస్తే పనులు కావు. మీరు వెళ్ళాలి రోజు, ఆయన చేత ఎవరికోరు తెప్పించుకొని మీరు ఫాలో చేసుకోవాలి. కలెక్టర్లు ప్రీ ఎడ్యుకేషన్ మీద మంత్రి గారికి చేస్తే మంత్రి గారు లోకేష్ గారితో మాట్లాడారు సార్. అది కూడా ప్రీ ఎడ్యుకేషన్ మీద కలెక్టర్లు జీవోలు ఎవరండి మోడిస్తారు చూడండి అంటారు. కలెక్టర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వల్లే నేను ఇస్తున్న జీవో ఇంప్లిమెంట్ చేయని కొట్టబోయినట్టు ఇస్తే చెల్లదు, వాడు కోర్టులు వేస్తే కలెక్టర్గా ఇబ్బంది. అందుకని ఇది చూడండి అని మెమో ఇస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని పట్టుకొని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లతో ముందు మీరు మీట్ కావాలి, తర్వాత మంత్రితో ఒక మాట చెప్పించుకోవాలి. ఇదంతా చేస్తే అయింది. 10 సంవత్సరాల క్రితం చేసాం మేము ఒంగోలులో. అసోసియేషన్ నాయకులు మారుతున్నా కూడా అసోసియేషన్లో తీర్మానం వస్తూనే ఉంటుంది. 10 సంవత్సరం మాకు జీవో కూడా అక్కర్లా. ఫస్ట్ ఒకసారి కలెక్టర్ చేత మెమో ఇప్పించాము, తర్వాత పోయి ఆ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళ చేత చెప్పించాము. వాళ్ళు తీర్మానం చేశారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టు లేకపోతే, అక్రిడేషన్ లేకపోతే ఏపీడబ్ల్యూజే లెటర్ ప్యాడ్ మీద దాని జర్నలిస్ట్ అని వచ్చిన జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ 50% పిల్లలకి రాయితీ. ఆ స్కూల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మారినా ఈ 50% రాయితీ మారదు.
అట్టా ఫాలో చేసుకొని చేయించుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళతో మాట్లాడాలి, అవసరమైతే మంత్రి గారితో చేయించుకోవాలి, కలెక్టర్తో చేయించుకోవాలి. వాళ్ళ చేత తీర్మానం చేస్తే ఆ అసోసియేషన్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయింది. అలాగే ఈ అవుట్ సైడ్స్ కానీ మనకు కావాల్సిన బిల్డింగ్గా సార్ ఇస్తాను అంటే సైట్ 2-3 మీరే దేవులాడుకొని సార్ ఏదో ఉందంటే అది పిలిచి కన్సర్న్ రోజు మాట్లాడితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనం రమ్మలేదు. రెండోది ఉదాహరణ చెప్తున్నా, ఒంగోలు రామచంద్ర జనార్దన్ మా ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను చెప్తే చెప్పాడు, నేను మొన్నలో చెప్పా. మళ్ళీ మొన్న పోతే సుబ్బారావు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు వచ్చారు, మళ్ళీ ఇవాళ వచ్చారు, ఇంతవరకు నాకు లిస్ట్ వేయలేదు, సైట్ రెడీగా ఉందన్నాడు. తప్పు అన్నా అయిందా? ఆయనే చెప్పాడు 6 నెలల క్రితం నేను పోయినప్పుడు మన వాళ్ళకి. మళ్ళీ నేను మొన్నేరే మా పని మీద పోతే ఆ రోజు పోయినా మనం పోలేదు, ఇంతవరకు లిస్ట్ ఇలా. ఈ నెలకు అతీతంగా ఇక్కడ ఉన్న అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు లిస్ట్ తయారు చేయండి. ముందు తయారు చేసి సార్ కాడికి పెడితే ఆయన ఎంఆర్ఓ ద్వారా వెరిఫై చేయించుకుంటాడు. కనీస అర్హతలు ఉన్నాయా, స్థానికులా కాదా, వెరిఫై చేయించుకుంటారు. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ మీరు మాట్లాడుకోవచ్చు. అందుకని మన బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోవాలి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్కి ఈ యూనియన్కి మీ నంద్యాల చాలా ప్రాధాన్యత కలిగిన యూనిట్ ఉంది. రాష్ట్రంలో ఈయనను రాష్ట్ర విభజన అనంతరం 2015లో విజయవాడ కేఎల్యూలో రాష్ట్ర మహాసభ జరిగింది. 2018లో రాష్ట్ర మహాసభని నంద్యాలలో జరిపాం. చాలా దిగ్విజయంగా జరిపాం. ఆ మహాసభ అనంతరం మళ్ళీ ఇప్పుడు మహాసభ మన ఒంగోలులో మే 2-3 వారాల్లో జరగబోతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వివిధ నాయకుల్ని సంప్రదించి వాళ్ళకి అనుకూలమైన డేట్లు తీసుకొని ఆయన రాలేనప్పుడు ఆయన ప్రతినిధులు పంపిస్తారు. మహాసభ జరిగింది. ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించి ప్రభుత్వంతో సమన్వయంగానే ఉంటూ అవసరమైతే పోరాడేందుకు సిద్ధమైన ప్రణాళికని ఒంగోలు మహాసభలో రూపొందించబోతున్నాం. మీ ద్వారా వచ్చిన అన్ని సమస్యల్ని మేము ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలు వెళ్ళాం. రేపు అనకాపల్లిలో ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ కలిపి అనకాపల్లిలో సమావేశాలు పెట్టాం. అక్కడ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఇలా వచ్చిన సమస్యలన్నిటి మీద తీర్మానాలను రెడీ చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణతో భవిష్యత్తు యూనియన్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాలు కూడా చేపడతాం. 10 మంది ఉండొచ్చు, 10 మంది పోవచ్చు. యూనియన్గా గౌరవించే వాళ్ళని యూనియన్లో ఉంటూ ఎలా ముందుకు పోవాలనే దాని మీద కూడా కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే రాష్ట్ర మహాసభల అనంతరం ఈ విభేదాలు, ఈ అంతర్గత సమస్యల మీద దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా హామీస్తూ, మంచి నాయకుడు మీకు అండగా ఉన్నాడు. మీరు ఐక్యంగా రోజు మంత్రి గారికి ఆయన చేసే కనీస ప్రభుత్వ మంచి కార్యక్రమాలకి మీరు మంచి ప్రచారం ఇస్తూ సేమ్ టైం జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన సేవలను వాడుకోవాలని కోరుకుంటూ నాకు